ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హలో, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. మార్చ్ 8, 2024 శుక్రవారము. ఈరోజు ఒక స్పెషల్ డే అండి, మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు ఆ త్రినేత్రునికి, ఆ త్రిశూలధారికి 3 వెరైటీస్ ఆఫ్ ప్రసాదం చేయబోతున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి, క్విక్గా కూడా చేసేవచ్చు, చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ ఏంటి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకోండి. ఈరోజు మహాశివరాత్రి మాత్రమే కాదండి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా. ఈ స్పెషల్ డేకి విజయ్ చేతులు చూసే ప్రతి ఒక్క అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో మీ సపోర్ట్ ఉండే వల్ల కదా విజయ్ చేతులు అలా ముందుకెళ్తుంది. నా సబ్స్క్రైబర్స్ లిస్ట్లో చూస్తే ఉమెన్ ఎక్కువ ఉన్నారండి. సో మీరే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీకి వెళ్ళిపోతాము. 2 రంగులు దిగేస్తాం. ఈరోజు ప్రసాదానికి 3 రెసిపీస్ చెప్పాను కదండి. ఒకటి శనగల సుండలు, ఇంకొకటి మామిడికాయ పులిహోర, ఇంకొకటి పాయసము, పెసరపు పాయసము. 3 అదిరిపోయే రెసిపీ అండి. చూడండి, ఆల్రెడీ శనగలు 200 grams ఓవర్ నైట్ సోక్ చేసినాను, వాటర్లో బాగా నానపెట్టుకున్నాను 10 hours. సో దీన్ని బాగా కడిగి మనము ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ కుక్ చేసుకుంటాము. శనగల్ని మనము ప్రెషర్ కుక్ చేసుకుంటాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాము, అలాగే 1/4 స్పూన్ పసుపు. శనగలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం ఈ శనగల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 4 విజిల్ దాకా కుక్ చేస్తాము. ప్రెషర్ కుక్ చేయాలి. ఇప్పుడు మనము పులిహోరకి 2 glasses రైస్ తీసుకున్నాను, బాగా కడుక్కొని దీన్ని కుక్ చేస్తాము. బాగా క్లీన్ చేసుకున్నాము. 2 glass రైస్ కుక్కర్లో వేసుకునేస్తాము. సో 2 glass రైస్కి 4 glass వాటర్ యాడ్ చేసుకుంటాము. అలాగే అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ ఇవి వేసి కొంచెం కలుపుకుంటాము. ఇప్పుడు మనము ఈ రైస్ని మీడియం ఫ్లేమ్ పెట్టి 2 విజిల్ కుక్ చేయాలి. ఆ స్టవ్లో పెట్టుకుంటాము. విజిల్ వచ్చేదాకా ఈ రైస్ని కుక్ చేస్తాము. ఇప్పుడు పాయసం రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి తీసుకున్నాను. గీ బాగా వేడైంది. 1 పిటికెడు జీడిపప్పు వేసుకుంటాను. జీడిపప్పు ఎర్రగా రోస్ట్ అయినాక మనం తీసేయాలి. జీడిపప్పులు ఫ్రై అయిందండి. ఇంకా మనం దీన్ని ఒక ప్లేట్కి తీసుకునేస్తాము. జీడిపప్పు రెడీ అయింది. పచ్చి కొబ్బరి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటాను గీలో. పచ్చి కొబ్బరి బాగా ఎర్రగా రోస్ట్ అవ్వాలి. ఈ పెసరపప్పు పాయసంకి ఇది ఒక హైలైట్ అనమాట, నోట్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు బాగా రంగు తిరిగిందండి, గుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. ఇప్పుడు అదే గీలో మనము 1/2 గ్లాస్ పెసరపప్పు ఫ్రై చేసుకుంటాము. పెసరపప్పు నేతిలో ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పెషల్ అరోమా వస్తుందండి. ఆల్రెడీ అందులో జీడిపప్పు ఫ్రై చేసాము, కొబ్బరి ముక్కలు ఫ్రై చేసాము కదా, చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసము. సో పెసరపప్పు రంగు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనము వాటర్ యాడ్ చేసి దాన్ని కుక్ చేయాలి. అంతవరకు దీన్ని రోస్ట్ చేయాలి. చాలా యమ్మీగా ఉంటుందండి. పెసరపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఇంత మాత్రం ఉండాలి. మనం ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మనము పెసరపప్పుని బాగా కుక్ చేయాలి, బాగా స్మాష్ అయ్యేదాకా కుక్ చేయాలి. ఇంతలోపు మనము మామిడికాయ తురుము, చూడండి తోతాపురి మామిడికాయ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3 to 4 మామిడికాయ యూస్ చేస్తాను, ఎందుకంటే మామిడికాయ పులిహోర చేస్తున్నాము, సుండలు కావాలి అనమాట. అది కాకుండా పచ్చి కొబ్బరి బాగా తురిమి దాని పాలు తీసుకోవాలి. తిరగమాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకుంటాము. ఇప్పుడు మనం పాయసానికి బెల్లం రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. చూడండి, పెసరపప్పు ఒక 50 grams తీసుకున్నాను. బెల్లము ఆల్మోస్ట్ 100 to 150 grams ఉంది. దీన్ని మనం బాగా కరగపెట్టుకోవాలన్నమాట.
బెల్లం యాడ్ చేసుకున్నాము. బెల్లం మునిగేదాకా మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. బెల్లం కరిగినాక మనం బెల్లంని పప్పు ఉడికినాక పప్పులో వేస్తాము. బెల్లంని మనం ఇలా కరిగించుకోవాలి. బెల్లం కరిగిందండి, స్టవ్ ఆఫ్ చేసేసి వావ్ చూడండి. ఎస్, బాగా కుక్ అయిందండి. చూడండి ఎంత బాగా స్మాష్ అయిందో. అంతే, చెన్నా కుక్ అయింది. చెన్నాని మనము సుండలు చేసుకునేవచ్చు. రైస్ కుక్ అయిందా లేదో చూద్దాము. వావ్, చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. సూపర్గా వచ్చిందండి రైసు. సో రైస్ కూడా మనము మామిడికాయ పులిహోర చేసుకునేస్తాము. ఇప్పుడు మనం సుండా రెడీ చేసుకుంటాము. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. కడాయిలో ఆయిల్ హీట్ అయింది. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట అంటుంది కదా. ఇప్పుడు 1 స్పూను మినప్పప్పు వేసుకుంటాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటాము. ఇప్పుడు మనము 3 రెమ్మలు కరివేపాకు ఫ్రెష్ది వేసుకుంటాము. ఎండుమిరపకాయలు ఒక 5 నంబర్స్. ఇవన్నీ వేసుకొని మనము లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేస్తాము. ఇప్పుడు మనము ఇంగవ 1 స్పూన్ వేసుకుంటాము, స్మాల్ స్పూను. వాసన బాగా గుమ్మని ఉంటుంది. సో మన తిరగమాత రెడీ అయింది. ఇప్పుడు మనం చెన్న యాడ్ చేసుకుంటాము. వాటర్ అంతా లేకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని చెన్నాని అందులో ట్రాన్స్ఫర్ చేస్తుంది. చెన్న వేసిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకుంటాము. కొబ్బరి తురుముకొనింది, పచ్చి కొబ్బరి ఫ్రెష్ 1 కప్పు. మామిడి తురుము 1 కప్పు. చాలా ఎమ్మీగా ఉంటుంది. సాల్ట్ కొద్దిగా యాడ్ చేయండి. మనం చెన్న కుక్ చేసేప్పుడే సాల్ట్ యాడ్ చేసినాం కదా, కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసుకుంటాము చాలు. ఇవన్నీ వేసుకొని మనము బాగా దీన్ని కలుపుకొని ఫ్రై చేసుకుంటాము. ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేయాల్సిన పని లేదు. అన్ని మసాలా పట్టిందంటే చెన్నాకి ఇది రెడీ అయినట్లే. ఎమ్మి ఎమ్మి శనగల సుండ రెడీ అయింది. లాస్ట్ మిదాస్ టచ్ కొత్తిమీర బాగా చల్లుకోండి. చాలా గుమ్మగుమ్మలాడిపోతుంది. కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేస్తే మన శనగల సుండ రెడీ. మామిడికాయ పులిహోరకి స్టవ్ మీద కడాయి పెట్టుకోనండి. కడాయిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాము. అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటాము. చూడండి, మినప్పప్పు 1 స్పూను, పచ్చశనగపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, వేరుశనగపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకునేస్తాము. సో తిరగమాత రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు ఒక 7-8 నంబర్స్ పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటాను. మామిడికాయ పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి చాలా ఇష్టమవుతుంది. సో ఈరోజు మనం స్పెషల్ ఒకేషన్గా మనం చేస్తున్నాం కాబట్టి భక్తితో చేస్తున్నాము. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ 4 నంబర్స్ నిలువుగా చీల్చుకున్నాను, అది యాడ్ చేసుకుంటాను. క్యాష్యూ నట్స్ అది కూడా యాడ్ చేసుకుంటాము. జీడిపప్పు వేసుకుంటే పులిహోరకి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనము ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలంతే అండి, ఎక్కువ వద్దు. జీడిపప్పు కూడా రంగు మారుతుందండి. ఇప్పుడు మనము 3 రెమ్మలు కరివేపాకు ఫ్రెష్ది యాడ్ చేసుకుంటాము. గుమ్మలాడిపోతుంది. అలాగే ఇంగువ 1 స్పూన్ యాడ్ చేసుకోండి, మంచి వాసన ఉంటుంది. 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను, స్మాల్ స్పూన్. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సాల్ట్ రుచి తగినట్టు యాడ్ చేసుకోండి, ఎందుకంటే రైస్ కుక్ చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మామిడికాయ అంత వేసుకుంటాం కదా, ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మన హీరో మామిడికాయ తురుము, తోతాపురి మామిడికాయ తురుముకున్నాం కదా, అది ఆల్మోస్ట్ 2 మ్యాంగోస్ తురిమినాను, అది యాడ్ చేసుకుంటాము. మామిడికాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటాము. మామిడికాయ అరోమా అలాగే ఉండాలన్నమాట. సో మామిడికాయ వేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ ఇలా కలిపేసి మనము రైస్ యాడ్ చేసుకునేస్తాము.
చూడండి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకుంటాము. రైస్ యాడ్ చేసిన తర్వాత మనము కొత్తిమీర చల్లుకుంటాము. అందులో చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోర. మీరు ఒకసారి పండగలకే కాదు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కూడా మీరు ఈ మ్యాంగో పులిహోర చేసుకోవచ్చు. ఇంకేం సీజన్ వచ్చింది కదా, పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోయి వెకేషన్లో ఇంట్లో ఉంటారు. సో ఇలాంటి వెరైటీ ఆఫ్ రైసెస్ చేసి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తారు. 2 మినిట్స్గా పులిహోర బాగా కలిపేసానండి. మసాలా అంతా పట్టేసింది రైస్కి. అంతేనండి, ఇంకా రైస్ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాయసం ఒకటే ఫినిష్ చేసుకోవాలి మనము. ఇప్పుడు మనము పెసరపప్పు పాయసం కథ చూద్దాం. చూడండి, వావ్, బాగా కుక్ అయిందండి. చూడండి, పప్పు కూడా బాగా స్మాష్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్గా కుక్ అయింది. మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఏలకులు ఒక 4 to 5 నెంబర్స్ బాగా పొడి చేసుకుని అది యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనము ఆల్రెడీ కరగపెట్టుకున్న బెల్లంని ఫిల్టర్ చేసి అందులో యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు ఈ పాయసం టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసము ఒక 2 టేబుల్ స్పూన్ చక్కెర యాడ్ చేసుకుంటాను. చక్కెర వేసుకుంటే ఇంకా రుచి ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ కోకోనట్ మిల్క్. అప్పుడే కోకోనట్ పచ్చి కొబ్బరి తురుముకున్నాను కదండి, దాంట్లో బాగా పాలు తీసుకున్నాను, చిక్కగా పాలు తీసుకున్నాను, ఒక పచ్చి కొబ్బరి ఇది. సో దీన్ని మనం యాడ్ చేసి దాన్ని బాగా కుక్ చేయాలన్నమాట. కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత మన పాయసం చూడండి ఎంత పలసగా అయిపోయింది. ఇప్పుడు అది బాగా కుక్ అయ్యి థిక్గా అవ్వాలి, అంతదాకా మనము కుక్ చేస్తాము. మన పెసరపప్పు పాయసము ఆల్మోస్ట్ 10 మినిట్స్గా కుక్ అయిందండి. లోపల పెట్టుకుంటాము. చూడండి, పాయసము కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇలా ఎత్తి వేసినప్పుడు మనకి హెవీగా ఫీల్ అవుతుంది అనమాట గెంట్లో, ఎందుకంటే కూల్ అయినాక ఇంకా థిక్ అవుతుంది. సో ఈ టైంలో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకునేస్తాము. అలాగే ఒక స్మాల్ 1/2 స్పూన్ చాలు గీ యాడ్ చేసుకుంటాము. ఫైనల్ టచ్కి స్టవ్ ఆఫ్ చేస్తాము. అంతేనండి, ఎంతో గుమగుమలాడే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దేవుని కోసము బౌల్లో తీసుకుంటాము. కొద్దిగా కుంకుమ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ శనగల్ని దేవునికి నైవేద్యం తీసుకునేస్తాము ఒక బౌల్లో. మామిడికాయ పులిహోర కూడా మనము ఒక బౌల్లో తీసుకుంటాము నైవేద్యానికి. చూసారా అండి, మహాశివునికి నైవేద్యం చేసాము. 3 వెరైటీస్ ఆఫ్ ప్రసాదము. ఎంత ఫాస్ట్గా అయింది కదా, ఎంత క్విక్గా అయింది కదా రెసిపీ. చాలా హెల్తీ రెసిపీ కూడా. మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అవుతుందండి. రంజాన్ సిరీస్ రెసిపీస్ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ టు విజయ్ చేతి రుచులు.